ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. అయితే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మీ ఇంటికి వస్తారు. ఎందుకు వస్తారు, వారిని మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ పైన ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక ఆకర్షణీయంగా కనిపించాలనే తపనతో కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఇక ఆత్మవిశ్వాసం కూడా వీరికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ఏది సాధించాలనుకున్నా సరే దాన్ని సాధించేంత వరకు అనేది పట్టుదలను అస్సలు వదిలిపెట్టరు. వీరు అనేది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా సరే మీరు మొదలు పెడతారు. అయితే 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీరు విభేదాలు వచ్చాయి. మీరు మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయారు. అటువంటి వారు మళ్ళీ వారితో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావటం కానీ, మీకు కాల్ చేయటం కానీ, అనుకోకుండా మీకు తరహా పడటం కానీ జరగవచ్చు. లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి అంశం. ఎందుకంటే ఒకప్పుడు వారితో చాలా సఖ్యతగా ఉండేవారు. అనివార్య కారణాల వల్ల వారితో బంధాన్ని తెంచుకుంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం వల్ల కూడా మీకు నష్టం లేదు. అయితే ఈరోజు అనేది దగ్గరికి రావడం లేదా మీకు కాల్ చేయడం ద్వారా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. మళ్ళీ వారు మీ యొక్క జీవితంలోకి వస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మీ జీవితంలోకి వస్తారండి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వారికి మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఒక బలమైన కోరిక మీకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అది ఎటువంటి కోరిక అయినా ఉండొచ్చు. ఇక మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు,
వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం న్యాయ వృత్తుల్లో ఉన్న వారికి ఒక సమస్య ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ యొక్క క్లయింట్స్ నుండి మీరు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని అయితే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది మీకు చూసుకున్నట్లయితే గనక బంధువుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకి చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలనైతే చూసుకున్నటువంటి కొన్ని కొత్త ప్రతికూలతలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం మాత్రమే కాదు, మీకు అపరిచిత వ్యక్తుల వల్ల లిఫ్ట్ అడిగినప్పుడు కూడా జాగ్రత్త పడండి. నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే, ఏదైనా సహాయాన్ని అర్థించినప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈరోజు అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు అనేది మిశ్రమంగా ఉన్నాయి. ఇక ఈరోజు అనేది కన్యా రాశి వారికి దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక వారు ఎవరైతే ఒక వ్యక్తిగత జీవితంలో ఒక సమస్యను చాలా కాలంగా ఎదుర్కొంటున్నారో ఈరోజు ఆ సమస్యనైతే పరిష్కారం అయితే మీరు అన్వేషించబోతున్నారు. చాలా కాలంగా ఆ సమస్యతో మీరు అనేది బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఒక సమస్యనైతే ఈ రోజు దినఫలాల ప్రకారం పరిష్కారం అయితే కనిపించబోతున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం అయితే వచ్చే అవకాశాలు రాబోతున్నాయి. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదా వదిలించుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే మీరు చేతులారా ఆ అవకాశాన్ని జారి విడుచుకునే పరిస్థితి కూడా ఉంది. అంటే మీకు నచ్చకపోతే కానీ కొన్ని అంశాలలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమం. లేకపోతే లేనిపోని సమస్యలను మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు పాటించాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో మీ యొక్క బంధువుల నుండి ఆరోపణల నుండి కొన్ని మోపబడతాయి. ఇక ఈరోజు బంధువుల్లో అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది, దుర్గా చాలీసను చదవండి, సూర్య నమస్కారం చేయండి, సూర్య భగవానునికి సూర్య అష్టకం చదవండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.